హాయ్ హలో వెల్కమ్ టు ఏఆర్కే వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, టుడే టాపిక్ వచ్చేసి సెలియా టోకెన్ గురించి మాట్లాడుకుందాం. సో సెలియా టోకెన్ అనేది మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్లో, దెన్ మనం ఏ విధంగా మైన్ చేసుకోవాలి, దెన్ వ్యాలెట్ క్రియేషన్ ఏ విధంగా చేసుకోవాలి, సో కంప్లీట్ అకౌంట్ క్రియేషన్ ఎలా చేయాలి, సో లాగిన్ ఎలా చేసుకోవాలి, సో పిన్ టు పిన్ నేను చెప్పడం జరుగుతుంది. సో గైస్, మీకు క్రిప్టోకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మీరు డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ యాడ్ చేస్తాను. సో మీరు దాంట్లో యాడ్ అవ్వండి. సో మీకు ప్రతి ఒక్క అప్డేట్ నేను గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీరు వచ్చేసి ఇక్కడ సెర్చ్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ సెలియా అని టైప్ చేయండి. దెన్ మీకు ఓపెన్ అని వస్తుంది. ఇక్కడ షో అయింది కదా, దెన్ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. క్రియేట్ అకౌంట్, ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్, మీరు క్రియేట్ చేసిన తర్వాత ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని క్లిక్ చేయండి. దెన్ మీరు క్లిక్ చేసి క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుందో నేను చెప్తాను. సో ఇలా వస్తుందండి. సో ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఇవ్వండి, దెన్ ఇక్కడ మీ పాస్వర్డ్ ఇవ్వండి, దెన్ ఇక్కడ మెయిల్, దెన్ ఇక్కడ కంట్రీ కోడ్ ఇవ్వండి. దెన్ దాని తర్వాత ఇక్కడ రెఫరల్ కోడ్ అనేది ఇంపార్టెంట్. రెఫరల్ కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో సెలియా టోకెన్ రెఫరల్ లింక్ నేను యాడ్ చేస్తాను, రెఫరల్ కోడ్ నేను యాడ్ చేస్తాను. సో మీరు ప్లేస్టోర్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ డిస్క్రిప్షన్లో వచ్చేసి సెలియా రెఫరల్ కోడ్ నేను యాడ్ చేస్తాను. సో మీరు రెఫరల్ కోడ్ యాడ్ చేసి మీరు లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయ్యే ఇంటర్ఫేస్ చెప్తాను. సో మీరు ఫస్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, దెన్ దాని తర్వాత పాస్వర్డ్, దెన్ మేల్ ఫీమేల్ ఆర్ కంట్రీ ఇవ్వండి ఇక్కడ, దెన్ దాని తర్వాత రెఫరల్ కోడ్. సో ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏదైతే సైన్అప్ చేసుకున్నారో, మీరు సైన్అప్ చేసుకున్న ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. దెన్ దాని తర్వాత మీ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసేయండి. దెన్ మీరు ఇక్కడ సైన్ ఇన్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ చేసిన తర్వాత మీరు లాగిన్లోకి వెళ్ళిపోతారు. సో లాగిన్ అయినప్పటికీ లాగిన్ అయిన తర్వాత డాష్బోర్డ్ ఎలా ఉంటుంది అని నేను చూపిస్తాను. సో ఈ విధంగా డాష్బోర్డ్ అనేది ఉంటుంది. మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే సో ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. సో ఈ పాపప్ ఏంటంటే కింద యాడ్ సెక్షన్ చూపిస్తుంది. సో ఇది కాకుండా పైన టాప్ ఆఫ్ ది కార్నర్ రైట్ సైడ్లో ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది, కంటిన్యూ టు యాప్. సో మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత దెన్ చూడండి, సెలియా టోకెన్ అనేది బైనాన్స్ బ్లాక్ చైన్ మీద నడుస్తుంది. సెలియా టోకెన్ అనేది బైనాన్స్ బ్లాక్ చైన్ మీద నడుస్తుంది. సో కంటిన్యూగా చూడండి గైస్, లిజన్ కేర్ఫుల్లీ. సో సెలియా టోకెన్ అనేది బైనాన్స్ కాయిన్ బైనాన్స్ బ్లాక్ చైన్ మీద నడుస్తుంది. సో మీరు చేసే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ బైనాన్స్ బ్లాక్ చైన్ బేసిస్ మీదనే నడుస్తుంది. సో మీరు కేవైసీ కాకపోయినా పర్లేదు, కేవైసీ చేసుకున్న వాళ్ళు మీ దగ్గర సెలియా టోకెన్స్ ఉంటే మీరు సెండ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. సో నేను అది తర్వాత చెప్తాను. సో మైన్ ఎలా చేసుకోవాలో టుడే తెలుసుకుందాం. ఇక్కడ మైన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో మైన్ అనే ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గైస్, మీకు నేను చూపిద్దామని ఈరోజు నేను మైనింగ్ చేయలేదు. ఎవ్రీ 4 అవర్స్కి మైనింగ్ చేయాలి. సో మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫస్ట్ టైము ట్యాప్ చేస్తే చూడండి గైస్, కింద ఒక పాపప్ వస్తుంది, యు ఆర్ వెరిఫైడ్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ వెరిఫికేషన్ ప్రాసెస్ అని ఇక్కడ వస్తుంది. దెన్ మీరు ఇక్కడ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ ఇక్కడ మీరు ట్యాప్ చేయండి. చూడండి, నేను ట్యాప్ చేస్తున్నా చూడండి, ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ అనేది మీరు చూడండి. ఆ యాడ్ చూసిన తర్వాత మీకు మైన్ అనేది
అవ్వడం జరుగుద్ది. ఇది చూసారా గైస్? దెన్ నా మైనింగ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ టైం లెఫ్ట్ చూడండి. ఇక్కడ 3 మినిట్ 59 సెకండ్స్ 31 ఎవ్రీ 4 అవర్స్‌కి మీరు ఇక్కడ మైనింగ్ దగ్గర క్లిక్ చేయాలి. సో కింద బూస్ట్ నౌ అని ఉంటది. మీరేం క్లిక్ చేయకండి. సో దెన్ దాని తర్వాత మీరు బ్యాక్ వెళ్ళండి. మీరు మైన్ చేసిన టోకెన్స్ మొత్తం ఎక్కడికి వస్తాయంటే సో పాయింట్స్ రూపంలో వస్తది. ఇక్కడ పాయింట్స్ రూపంలో వస్తది. ఈ పాయింట్స్ రూపంలో వచ్చిన టోకెన్స్ మొత్తము ఎవ్రీ మంత్ 25 నుంచి 30, 31వ తారీఖు లోపు అంటే ఎవ్రీ మంత్ 25th to 31 లోపు మీరు ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంటది. క్లెయిమ్ దగ్గర మీరు క్లిక్ చేస్తే చూపిస్తాను చూడండి. క్లెయిమ్ దగ్గర క్లిక్ చేయండి. వ్యూ క్లెయిమ్ రివార్డ్ అని ఉంటది. సో ఇక్కడ మీరు కంప్లీట్‌గా చూడండి. ఏం రాసింది? మంత్లీ రివార్డ్స్ క్లెయిమ్ యువర్ రివార్డ్స్ ఫ్రమ్ 25th to 31st ఆఫ్ ఈచ్ మంత్. మీరు 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 మైన్ చేసుకున్న పాయింట్స్ మొత్తము ఈ పాయింట్స్ ఉన్నాయి కదా! మీరు మైన్ చేసుకున్న టోటల్ పాయింట్స్ మొత్తము అవి కన్వర్షన్ అవ్వడానికి సో మీ సిలియా టోకెన్స్‌లోకి కన్వర్షన్ అవ్వడానికి ఎవ్రీ మంత్ 25th to 31st ఆఫ్ ఈచ్ మంత్ అంటే మీరు మైన్ చేసుకున్న పాయింట్స్ మొత్తం ఎవ్రీ మంత్ ప్రతి నెల 25వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఎర్న్ చేసిన పాయింట్స్ మొత్తము మీ టోకెన్స్‌లోకి సో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు క్లియర్‌గా. అర్థమైంది కదా! సో మీరు మైన్ చేసుకున్న తర్వాత మీ టోకెన్స్ మొత్తం టోటల్లీ ఇక్కడికి రావడం జరుగుతది. సిలియా టోకెన్స్. సో నేను మైన్ చేసుకున్నది. సో ఫస్ట్ ఏందంటే అప్లికేషన్ ప్రాజెక్ట్ ఎప్పుడు లాంచ్ చేశారంటే సో ప్రాజెక్ట్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 20 డిసెంబర్ 2024. 20 డిసెంబర్ 2024. 20 డిసెంబర్ 2024. సో కంటిన్యూగా మైనింగ్ చేస్తున్నాం. 1 మంత్ బిఫోర్ జనవరి ఆ టైంలో వచ్చేసి సో అప్లికేషన్ అప్డేషన్‌లో ఉంది అని సో మైనింగ్ అనేది జరగలేదు. అంటే అప్డేషన్‌లో ఉన్నది. కొత్త అప్లికేషన్ వచ్చింది. ఇంతకుముందు పాత అప్లికేషన్ ఉన్నది. ఇప్పుడు కొత్త అప్లికేషన్ వచ్చింది కాబట్టి సో మైనింగ్ అనేది ఇప్పుడు రీసెంట్‌గా ఏప్రిల్ 13, 2025కి మళ్ళీ అప్లికేషన్ రీలాంచ్ చేశారు. ఏప్రిల్ 13, 2025కి మళ్ళీ అప్లికేషన్ రీలాంచ్ చేశారు. రీలాంచ్ చేసిన తర్వాత సో టోటల్ అసలు సిలియా ఏ కంట్రీకి చెందినది? సిలియా అనేది నైజీరియా కంట్రీకి సో సిలియా ఒరిజిన్ కంట్రీ నైజీరియా. సో గైస్ రిమెంబర్ చేసుకోండి. సిలియా ఒరిజిన్ కంట్రీ నైజీరియా. సిలియా సీఈఓ వచ్చేసి ఇమ్మాన్యుయల్ ఆఫులా. సో సిలియా టోకెన్ సీఈఓ. దెన్ కమ్యూనిటీ పరంగా వచ్చేసి సో ఇంతకుముందు ఓల్డ్ అప్లికేషన్ ఉన్నప్పుడు 4,90,000 సో యాక్టివ్ మైనర్స్ ఉన్నారు. యాక్టివ్ మెంబర్స్. సో దెన్ న్యూ అప్లికేషన్ వచ్చేసరికి 80,000 అండి. 80,000 అప్రాక్సిమేట్లీ 80,000 ఫస్ట్ ఓల్డ్ అప్లికేషన్ ఉన్నప్పుడు 4,90,000 యాక్టివ్ మెంబర్స్. సో టోటల్లీ వచ్చేసి యాక్టివ్ మెంబర్స్ సో 5,70,000. టోకెన్ చాలా వాల్యుబుల్ అండి. సిలియా టోకెన్ అనేది సో మోర్ దెన్ 1 ఇయర్ అవుతుంది. ఎవరైనా జాయిన్ కాలేని వాళ్ళు సో జాయిన్ అయ్యి అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? సో ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి? అకౌంట్ క్రియేషన్ ఎలా చేసుకోవాలి? లాగిన్ ఎలా చేయాలి? మైనింగ్ ఎలా చేయాలి? సో ఏ బ్లాక్ చైన్ మీద ఉంది? సో కంప్లీట్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతది. సో గైస్ ఎవరైనా సో మా యూట్యూబ్ ఛానల్‌లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. సో మీరు జాయిన్ అవ్వండి. క్రిప్టోకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో నేను దాంట్లో యాడ్ చేయడం జరుగుతది. సో దెన్ దాని తర్వాత ఫైనల్లీ వచ్చేసి కంక్లూజన్ చేద్దాం గైస్. సో మీరు ఎవ్వరైనా సరే అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ కేవైసీ అనే ఒక ఆప్షన్ ఉంటది. సో ఇక్కడ
అర్థమైంది కదా గైస్. ఇక్కడ కేవైసీ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ కేవైసీ దగ్గర మీరు క్లిక్ చేస్తే సో నేను ఆల్రెడీ చేసుకున్నా కాబట్టి ఇట్లా వస్తుంది. సో మీకు కంప్లీట్లీ 12 4 4 4 సో మీకు 16 వర్డ్స్ ఆఫ్ ఒక పస్ ఫ్రేస్ వస్తుంది. ఆ పస్ ఫ్రేస్ వచ్చిన తర్వాత మీరు 1 2 3 4 5 6 అని కింద ఇస్తారు. ఆ వర్డ్స్ అనేది సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అట్లా ఎవ్రీ వర్డ్స్ ఇస్తారు. పైన ఏంటంటే బ్లాంక్ ఇస్తారు. 1 బ్లాంక్, 2 బ్లాంక్, 3 బ్లాంక్, 4 బ్లాంక్, 5 బ్లాంక్ ఇట్లా బ్లాంక్ ఇస్తారు. సో ఫస్ట్ దాని మీద ఏదైతే వర్డ్ ఉందో ఇక్కడ ఆ వర్డ్ ఇవ్వాలండి. సో మీరు అనేది వర్డ్స్ అనేది ఆ పస్ ఫ్రేస్ అనేది మీరు ముందు సో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. తర్వాత మీరు ఆ పస్ ఫ్రేస్ ఏమేమి ఉందో ఆ వర్డ్స్ ఏమేమి ఉన్నాయో 1 నుంచి అక్కడ ఎన్ని వర్డ్స్ అయితే ఇస్తారో మీరు అన్ని వర్డ్స్ దాంట్లో ఫిల్ చేయండి. మీ ఇక్కడ కేవైసీ ఉంది కదా, ఆ కేవైసీ కంప్లీట్ అయిపోద్ది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు ఇట్లా చూపిస్తుందండి. ఓకేనా? సో హోప్ యూ గైస్, లవ్ యూ ఆల్.